హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా డైలీ బ్లాగ్స్ లో. సో ఇప్పుడే మనము ఫ్రెష్ అప్ అయిపోయినాం. రూమ్ అంతా మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను, నీట్ గా క్లీన్ చేసి. అండ్ అలానే మన మ్యాక్స్ గార్డ్ కూడా చాలా మటుకు డిస్టర్బెన్స్ చేస్తుంటాడు కదా. సో రూమ్ లోకి వచ్చి వాడి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో దాన్ని మొత్తం అంతా నార్మల్ గా క్లీన్ చేస్తా. అంటే ఇవాళ మొత్తం ఇల్లు ఊడ్చి ఇల్లు మొత్తం కసు నూకేస్తా రోజు. బట్ ఈరోజు వచ్చేసి నీట్ గా క్లీన్ చేశాను. ఎందుకు అంటే వాడు టిక్స్ వచ్చేవాడికి, ఆ టిక్స్ కి ఫాల్ అవుతున్నాయా. సో దాంట్లో నుంచి బ్లడ్ వస్తుంది, టిక్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో దాని మూలంగా నేను మొత్తం క్లీన్ చేద్దాము అనేసి అనుకుని ఇప్పుడైతే దీన్ని స్టార్ట్ చేసిన. డైలీ బ్లాగ్స్ అంటే నాకు ఏదో ఒక రకంగా ఉంటుంది. అంటే చేయొచ్చా చేయకూడదా డైలీ బ్లాగ్స్, అంటే నేను ఏ కేటగిరీస్ లో నేను చేయొచ్చు అన్నది నాకు అర్థం కావట్లేదు ముందు. బట్ మొత్తం అంతా సెర్చ్ చేసుకొని, అంటే డైలీ బ్లాగ్స్ అంటే ఇలా చేయాలి అండ్ ప్రొఫెషనల్ బ్లాగ్స్ అంటే అలా చేయాలా అనేసి మొత్తం అంతా చూసుకొని నేను స్టార్ట్ చేశాను మరి. సో హోప్ మీకు అవి నచ్చిండొచ్చు అండ్ అలానే ఇవి కూడా బాగా నచ్చిండొచ్చు. సో ఇవాళ వచ్చేసి మనము నిన్న ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చేసింది జియో తరపు నుంచి. ఎందుకంటే నిన్న కరెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చెప్పుకోకుండా డైరెక్ట్ కనెక్షన్ అనేది పీకేశారు. ఎందుకు పీకేశారు అని అడిగితే, సో మీకేం రెస్పాన్స్ వస్తుంది అనేలాగా వాళ్ళు మాట్లాడారు. అంటే సర్వీస్ బాగాలేదు ఏ దాంట్లో అయినా కానీ. ఇప్పుడు సర్వీస్ అనేది వరస్ట్ గా ఉంది. ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ స్టార్టింగ్ నుంచి ఉంది, అలా ఇప్పుడు జియో కూడా స్టార్ట్ అయింది. తొందరగా మనకు ఎయిర్టెల్ అలా వోడాఫోన్ గురించి కూడా వచ్చేస్తుంది ఈ సిరీస్ అనేది. ఎందుకంటే వీళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ అట్రాక్టివ్ థింగ్స్ అనేవి చేస్తుంటారు. సర్వీస్ ఇవ్వకోకుండా డైరెక్ట్ మనకు కస్టమర్ ని ఎంకరేజ్ చేయడం కోసము, అంటే అట్రాక్ట్ చేయడం కోసము ఏమైనా ఎఫెక్టివ్ ప్లాన్స్ అనేవి తీసుకొని వచ్చేసి, సో వీళ్ళైతే దీన్ని అలా పెంచుకుంటుంటారు వాళ్ళ స్టెబిలైజేషన్ ని. సో ఇదైతే నాకు ఇప్పుడు అలా అర్థమైంది. బట్ మనకు ఎలా వచ్చిందో సేమ్ ఇది కూడా అంతే. సర్వీస్ లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు వేరే రకంగా దీన్ని కవర్ చేయడానికి వీళ్ళు ఆఫర్స్ అనేవి పెడుతుంటారు. సో అవి తెలియని జనాలందరూ చాలా మంది అట్రాక్ట్ అయిపోయి దానికి లొంగిపోతుంటారు. సో అలా లొంగకూడదు అంటే మన మైండ్ సెట్ లో మనం అలా ఫీడ్ చేసుకోవాలి. సో మన మైండ్ సెట్ ఎలా ఉంటది, మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలా అనేది ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలా. సో అది మనకు పెద్ద ఇష్యూ అనేది. మొత్తం అన్ని సెట్ చేసేసిన. ఇక్కడ చెట్లు కూడా మనం క్లీన్ చేసి ఆడ పెట్టేసిన. సో వాటర్ కూడా పోసేసిన. ముందర ఫ్లవర్స్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఫాలో చేయకపోతే ఈ ఫోటో అనేది నేను తీసి పెట్టాను. సో ఇవి మనకు రోడ్ సైడ్ కనబడుతుంటాయి, బట్ మేము ఇంట్లో తెచ్చుకొని పెంచుకుంటున్నాము. ఎందుకు అంటే మాకు కొంచెం చెట్ల పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికోసం అనేసి మేము చెట్లు అనేవి చాలా తెచ్చి ఇంట్లోనే పెంచుకుంటాము, అట్లానే బయట కూడా పెంచుకుంటాము. అన్నీ మాకు ఎక్కువ ఉంటాయి. సో మనం పడుకున్న బెడ్ అండ్ అలానే ఇక్కడ మొత్తం అని బుక్స్ అనేవి పెట్టేశాను. ఎందుకంటే మనకు మొత్తం ఒక ర్యాక్ లో బుక్స్ అనేవి వచ్చేసినాయంటే మనం ఈజీగా ఏదైనా కేటగిరీస్ లో అయినా మనం దీన్ని తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్ వచ్చేసి మనకు ఇది మెయిన్ సెంటర్ బుక్స్ కి కరెక్ట్ గా అందుకోవడానికి. సెకండ్ ఫస్ట్ లో వచ్చేసి థింగ్స్, అంటే మనకి ఏమేం కావాలా అనేవన్నీ పైన పెట్టేశాను. కింద వచ్చేసి నార్మల్ మొత్తం అన్ని కవర్ చేసి పెట్టేశాను. ట్రిమ్మర్, మరి ఏవైనా గార్డెనింగ్ కి కావాల్సినవి అంటే ఫోన్ అన్బాక్స్ చేసి ఉంటాను కదా అరైవ్ టెక్ లో. సో దాని థింగ్స్ అనేవి కూడా దీంట్లో పెట్టేశాను. సో ఇక్కడ కింద వచ్చేసి కొంచెం బట్టలు ఎక్కువ అయిపోయినాయంటే అక్కడ కింద పెట్టేసింది మా మమ్మీ. సో ఇదైతే రూమ్ లో వచ్చేసి ఇలా ఉంటది. సో ఫుల్ రూమ్ టూర్ కావాలా అనుకుంటుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసే తెలుస్తుంది. మీరు ఇంకా లైక్ చేసి ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్లారంటే సో చాలా చాలా చేయొచ్చు మనం. సో ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది నా తరపు నుంచి మీకు చాలా బాగా వస్తుంది. సో దాన్ని మీరు ఈ కేటగిరీస్ లో మనకు చాలా చాలా చేయొచ్చు అని నేను అనుకోనే దీంట్లోనే దిగాను యూట్యూబ్ లోకి. సో మెయిన్ థింగ్ ప్రాబ్లమాటిక్ ఆఫ్ మనీ, సెకండ్ ఫేమ్, థర్డ్ యూటిలైజెస్ థింగ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ లైఫ్ అనేసి ఈ 3 థింగ్స్ నేను ముందరకు అనేది వద్దాము అనేసి అనుకుంటున్నాను. సో యూట్యూబ్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్ దిస్ జనరేషన్ అని నేను అనుకుంటున్నాను. సో ప్రొఫెషనల్ ఛానల్ లో కూడా ఏదైతే చేస్తున్నామో సో ప్రొఫెషనల్ గా అది కూడా మెన్షన్ చేస్తున్నాను. అండ్ అలానే మనకు పర్సనల్ ఛానల్స్ లో ఏదైతే డైలీ బ్లాగ్స్ ఉంటాయో దాంట్లో కూడా నేను డైలీ ఏమేం చేస్తున్నాను అనేవి పర్సనలైజ్ గా తీసుకొని మరీ చేస్తుంటాను. 3 టైప్స్ ఆఫ్ ఛానల్స్ పెట్టాను. దాన్ని సక్సెస్ చేయలేక మరీ రీస్టార్ట్ అనేది చేశాను. చాలా చాలా జరిగాయి, బట్ అవన్నీ కవర్ చేసుకొని బెస్ట్ అవుట్పుట్ ఇద్దాము అనేసి ఈ బ్లాగ్స్ ఇంకా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా నాకు ఒక ప్రాబ్లమాటిక్ థింగ్ అనేది వచ్చేసింది. సో నా ల్యాప్టాప్ అయితే ఇక్కడ పెట్టేసినాను. ఇది నార్మల్ స్టడీ బుక్ నాది.
ల్యాప్టాప్ పక్కన పెట్టేశాను కదా, కింద నా కేటగిరీస్, ఇంకో ఫోన్ అక్కడే పెట్టేశాను, అండ్ కీబోర్డ్ అక్కడే ఉంది, అండ్ ఇంకా పెన్సిల్స్, హైలైట్స్ ఇవన్నీ అక్కడే పెట్టేశాను. ఎందుకంటే నాకు ఈజీగా నేను కూర్చొని చదువుకోవడానికి కానీ, లేకుంటే బయట కూర్చున్నప్పుడు కానీ ఇవన్నీ నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి. ఈ టేబుల్ వల్ల నాకు అదైతే బెనిఫిట్ అని అనుకుంటున్నాను. అండ్ సిస్టమ్ వచ్చేసి పైన ఎత్తి పెట్టేశాను, చూసారు కదా. సో ఆ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చేసి ల్యాప్టాప్ యూస్ చేసుకోకుండా డైరెక్ట్ సిస్టమ్ ని నేను డెస్క్టాప్ యూస్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. బట్ అది ఎక్కడ దాకా అవుతుంది అనేది ఇంకా తెలియదు. బట్ దాన్ని అయితే తీసి మొత్తం విండోస్ అనేది ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాలేషన్ చేయాలా. దాంట్లో డేటా అయితే చాలా ఉంది. ఎందుకంటే స్కూల్ ఫొటోస్ కానివ్వండి, లేకుంటే పర్సనల్ ఫొటోస్ కానివ్వండి, లేకుంటే పర్సనల్ థింగ్స్ ఏవైతే మనకు కావాలా, మన ఫైల్స్ కానివ్వండి, అవన్నీ చాలా ఉన్నాయి హార్డ్ డిస్క్ లో. బట్ అవన్నీ రివీల్ చేయాలా అంటే దాన్ని నేను మరీ రీఇన్స్టాల్ అనేది చేయాలా విండోస్. సో లేదు అంటే అది అలానే పెట్టేసి హార్డ్ డిస్క్ అలానే పెట్టేసి దాన్ని రీట్రై అనేది చేయాలి. సో అది కొద్దిగా టైం అనేది పడుతుంది. బట్ దాన్ని అయితే కంపల్సరీగా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే బెస్ట్ మెమరీస్ అలానే బెస్ట్ ఫొటోస్ అనేవి దాంట్లోనే ఉన్నాయి. స్కూల్ కానివ్వండి, లేకుంటే నేను ఫస్ట్ ఎడిట్ చేసిన పిక్చర్ ఎలా ఉంటది అంటే మామూలుగా భయంకరంగా ఉంటది. భయంకరమైన విజువల్స్ ని మీకు చూపిస్తా ఖచ్చితంగా ఒక వీడియోలో అనేది. కంపల్సరీ ఎప్పుడైనా మధ్యలో టాపిక్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే దాంట్లో ఉన్న అంటే మా ఫ్రెండ్స్ చూసారు, సో కొద్దిగా వెరైటీ ఉంటది. బట్ అది వీడియోలో చెప్పకూడదు, డైరెక్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో నా ఫస్ట్ ఫోటో ఎడిటింగ్ వచ్చేసి నేను 9th లో సిస్టమ్ డెస్క్టాప్ తీసుకున్నాను. సో అప్పుడే ఒక 2 weeks తర్వాత నేను దాన్ని ఎడిట్ చేశాను. సో అక్కడ నుంచే నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఎడిటింగ్ లో లైఫ్ బాగుంటది అండ్ అలానే విజువలైజేషన్స్ అండ్ అలానే యూఐ యూఎక్స్, సో ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ ప్రొఫెషనల్ ఛానల్స్ లోకి రిట్రై చేస్తాను. సో మీరు అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు కేటగరైజ్ గా వస్తూనే ఉంటాయి. మీకు బాగా మంచి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అనేది తీసుకొని వస్తుంటాము. అండ్ సిస్టమ్ మనం చూసుకుంటే బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. కానీ మనము ఎక్కువ ల్యాప్టాప్స్ లో యూస్ చేస్తుంటాం కాబట్టి మనకు కేటగిరీస్ గా అయితే పెద్దగా నాకేం అనిపించలేదు. సో నేనైతే డెస్క్టాప్ ని రిట్రై చేయడానికి అయితే చాలా ట్రై చేస్తాను. దాన్ని ఓపెన్ చేసి మొత్తం క్లియరైజ్ అయితే చేసాను. హార్డ్ డిస్క్ అయితే ఎలా ఉందంటే జస్ట్ నార్మల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. బట్ రిట్రై చేయడానికి మాత్రం కొద్దిగా టైం అనేది పడుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న థింగ్స్ అనేవి మనం క్లియర్ చేసుకుంటే జస్ట్ నార్మల్ గా చేయాలి కాబట్టి సిస్టమ్ ని, అది ఎప్పుడుదో కాబట్టి మనకు కొద్దిగా టైం అనేది పడుతుంది. సో అలా అయితే మనకు డెస్క్టాప్ ల్యాప్టాప్ కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకనే నేను ఎక్కువ దాన్ని అయితే యూస్ చేస్తుంటాను. బయట చూస్తారా మీరు, వద్దులే మీకు. సో అలా అయితే కొద్దిగా బాగుంటుంది. సో 2 types ఆఫ్ థింగ్స్ అనేవి మనము ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి మనకు అడోబ్ ప్రీమియం ప్రో అలానే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవి కూడా రన్ చేసినా కూడా సూపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ల్యాప్టాప్ లో చూసుకుంటే మనకు జస్ట్ కొన్ని థింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అది జస్ట్ యూ ప్రాసెసర్ కాబట్టి మనకు పెద్దగా అంతేమి యూస్ అవ్వదు. నాకు వచ్చేసి హై పర్ఫార్మెన్స్ కోర్ ప్రాసెసర్ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే నేను మల్టిపుల్ టాస్కింగ్స్ అనేవి చాలా చేస్తుంటాం కదా. సో అది ఇంకా ప్లాన్ లో ఉంది. బట్ నేను చేసేవి ఏవైతే ప్రొఫెషనల్ ఛానల్లో చెప్తున్నా కదా, సో అవన్నీ కరెక్ట్ గా వచ్చాయి అంటే మీ సపోర్ట్ అండ్ అలానే మీరు చేసిన థింగ్స్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అయ్యే థింగ్స్ ని నేను చెప్తుంటే మీరు ఇంకా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఇదైతే నేను అనుకుంటున్నాను, బట్ మీరు ఇంకా ముందుకు తీసుకోవాలా అని అనుకుంటున్నాను. సో ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలా. సో యుద్ధం చేస్తున్నాం కదా మనము. సో ఆ యుద్ధం అనేది సో బ్యాడ్ లక్, డాడీ అక్కడ పోస్టింగ్ అనేది లేదు. సో మేము కూడా అక్కడికి వెళ్ళి చూడలేము, ఎందుకంటే పర్టికులర్ పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి. సో డాడీ అక్కడ లేడు అండ్ అలానే కొద్దిగా దగ్గరలో కూడా లేడు. సో మేము వెళ్ళి చూద్దాము లేకుంటే ఎలా ఉంది పరిస్థితి అనే దానికి కూడా ఛాన్స్ అయితే లేదు మాకు. సో ఒకవేళ డాడీ అక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడన్నా అంటే ఇలా జరుగుతుంటది అని చెప్పేదానికి ఛాన్స్ అనే ఉండేది. ఆ ముందు జరిగిన ఏదైతే చిన్న అయితే జరిగాయి డాడీ ఉన్నప్పుడు అక్కడే. సో అవైతే చూసాము, అంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. బట్ ఇది మెయిన్ ఇదైతే కొద్దిగా పెద్దది కదా. సో దాన్ని అయితే చూడడానికి లేకుంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళే కూడా ఛాన్స్ అయితే లేదు. సో బెటర్ లక్, మన వాళ్ళే మొత్తం అంతా చూసుకోవాలా, మంచి జరగాలని అనుకుంటున్నాను. బట్ ఈ కేటగిరీస్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే
ఎక్కువ బ్రీఫ్ అయితే వెళ్ళను, జస్ట్ నాకు అనిపించేది చెప్తాను. సో నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేకుంటే ఎక్కువ యూట్యూబ్ చూసినవి ఏంటంటే, సో వాళ్ళు కొంతమంది కావాలనుకుంటున్నారు, సో మన వాళ్ళు కొద్దిమంది కావాలనుకుంటున్నారు. అది అయితే బేసికల్ గా కొంచెం కరెక్ట్, లిటిల్ బిట్ ఆఫ్. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం కానీ, లేకుంటే ఏదైనా కేటగిరీస్ లో అలాంటివి జరిగాయి కదా. సో దాని ప్రకారంగా చూసుకుంటే బెటర్, కొద్దిగా మనము చేంజ్ అవ్వడమే బెస్ట్. అలానే వాళ్ళు చాలా చేంజ్ అవ్వాలా. సో దాంట్లో వాళ్ళు ఎలాంటి కాంప్రమైజ్ అవుతారో లేదో కాదు తెలియదు మనకు. సో మన ప్రకారంగా వచ్చేసి బెస్ట్ అంటే, సో ఎవరైతే చేస్తారో వాళ్ళనొక్కటి క్లియర్ చేస్తే అయిపోతుంది. బట్ అమాయకులు కూడా వెళ్ళిపోతే కొద్దిగా ఛాన్స్ ఆఫ్ లివింగ్ అనేది చాలా కష్టము. ఎందుకంటే మన ఇండియాలోనే చూస్తున్నాము, ఎక్కడ చూసినా స్కాములు, లేకుంటే ఎవరినో ఒకరిని అనడం గానీ, లేకుంటే ఏదో ఒకటి చేయడం గానీ, మన ఇండియన్స్ టు ఇండియన్సే. సో ఇవన్నీ ఎక్కువైపోయి అవి చూసుకోవాలా ఫస్ట్ మనము. సో నేనైతే అదే అనుకుంటున్నాను. సో ఓకే మీ ఒపీనియన్ ఎలా ఉంటది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే నేను తెలుసుకుంటాను అండ్ అలానే దాని గురించి మనం ఇంకా ముందుకు అనేది చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. ఈ వీడియో మీకు బాగా అనిపించిందంటే డైలీ బ్లాగ్స్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చిందంటే మీరే ఫస్ట్ చూస్తారు. ఓకేనా, మరి ఉండదా? డైలీ బ్లాగ్స్ లో నెక్స్ట్ డే కలుద్దాం. ఓకే, అంటే దెన్ గుడ్ బై.